ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. డిఎస్సి అభ్యర్థులు చేస్తున్న ఆందోళనకు కవరేజ్ చేయడానికి వెళ్లిన ఓ మీడియా గ్రూప్ కు చెందిన జర్నలిస్టులను లాక్కెళ్లారు. పోలీసుల వాహనంలోకి ఎక్కించి స్టేషన్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసుల వైఖరిపై బీఆర్ఎస్ నేతలతో పాటు పలు జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సార్తో మాట్లాడుతున్నా తప్పకుండా 20,000 కోసం పోలీసులు నాకు వినబడుతున్నా అండి. మీరు మాట్లాడేది లోపల ఎత్తారు. మీకు జాబులు వచ్చేదారే మిగతా వాళ్ళ జాబులు వద్దు. మరి బరాబర్ అంటాం. మీరు మాట్లాడకుండా మేము మాట్లాడదా అండి? నేను మీతో మాట్లాడతాను. నేను సార్తో మాట్లాడుతున్నా. తప్పకుండా 20,000 కోసం పోలీసులు నేను మీతో మాట్లాడతాను. నేను సార్తో మాట్లాడుతున్నా. డిఎస్సీని వెంటనే తప్పకుండా 20,000 పోస్టులు కావాలి. అలాగే పోలీసులు నాకు వినబడుతున్నా అండి. మీరు మాట్లాడేది లోపల ఎత్తారు. మీకు జాబులు వచ్చేదారే మిగతా వాళ్ళ జాబులు వద్దు. మరి బరాబర్ అంటాం. మీరు మాట్లాడకుండా మేము మాట్లాడదా అండి? నేను మీతో మాట్లాడతాను. నేను సార్తో మాట్లాడుతున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. డిఎస్సి అభ్యర్థులు చేస్తున్న ఆందోళనకు కవరేజ్ చేయడానికి వెళ్లిన ఓ మీడియా గ్రూప్ కు చెందిన జర్నలిస్టులను లాక్కెళ్లారు. పోలీసులు వాహనంలోకి ఎక్కించి స్టేషన్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసుల వైఖరిపై బీఆర్ఎస్ నేతలతో పాటు పలు జర్నలిస్టుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్. వైష్ణవి, ఈరోజు ఓయూలో జరిగిన ఘటన సంబంధించి ఇటు జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే డిఎస్సి వాయిదా వేయాలని చెప్పి నిరుద్యోగులు గత 3 రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న అర్ధరాత్రి కూడా ఓయూలో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టులు కవరేజ్కి వెళ్తున్నారు. అయితే ఇటీవల జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని చెప్పి ఇటు జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అదేవిధంగా ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వీరందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే పోలీసులు ఇటీవల మీడియాపై దాడులు పెరిగాయని చెప్పవచ్చు. మొన్న ఇటీవల కవరేజ్కి ఏదైతే గురుకులాలకు సంబంధించిన టీచర్స్ పోస్టులకు సంబంధించి సీఎం ఇంటి ముందట నిరసన తెలిపినప్పుడు వెళ్ళినప్పుడు జర్నలిస్టులపై ఇది తోపులాటకు సంబంధించి సీఎం ఇంటి ముందు జరిగింది. అదేవిధంగా తర్వాత గాంధీ హాస్పిటల్లో ఎవరైతే నిరుద్యోగులకు తరఫున నిరాహార దీక్షారో మోతీలాల్ నాయక్ సంబంధించి కవరేజ్కి వెళ్ళినప్పుడు కూడా కెమెరామెన్లపై దాడి చేశారు పోలీసులు. తర్వాత ఇటు నిన్న బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఏదైతే జరిగిందో అప్పుడు నిన్న ఒక మహిళా జర్నలిస్టు వెళ్తుంటే పోలీసులు అవమానీయంగా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఒక మహిళా జర్నలిస్ట్ అని కూడా చూడకుండా చాలా నిర్లక్ష్యంగా, చాలా అవమానించే విధంగా మాట్లాడిన పరిస్థితి. అది మంత్రి దృష్టికి వెళ్ళడం జరిగింది. మంత్రి సీరియస్ అవ్వడం జరిగింది. తాజాగా ఇవాళ ఓయూలో ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు వాయిదా వేయాలని నిరసన చేస్తున్నారు. దీనికి కవరేజ్కి వెళ్ళారు. కవరేజ్కి వెళ్ళిన మీడియా ప్రతినిధి నీ జర్నలిస్టు అని చెప్తున్నప్పటికి కూడా దాన్ని పట్టించుకోకుండా ఎవరైతే అక్కడ విధుల్లో ఉన్నారో సిఐ కావచ్చు, అదేవిధంగా వేసే వాళ్ళు లాక్కొని వెళ్ళిన పరిస్థితి కనిపించింది. జర్నలిస్ట్ అని చెప్తున్నా కూడా వినకుండా తీసుకొని వెళ్ళి పోలీస్ జీపులో ఎక్కించుకొని తీసుకెళ్ళిన పరిస్థితి. అయితే ఆ జర్నలిస్ట్తో మనం మాట్లాడితే
ఆ సిఐ ఎవరైతే అక్కడ విధులు నిర్వహిస్తున్నారో బెదిరిస్తున్నారని చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి జర్నలిస్టులపై దాడి జరుగుతుందని ప్రతిపక్షాలు నేతలు, రాజకీయ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం సెక్రటరీ మీడియా పాయింట్ లో జర్నలిస్టు దీనిపై నల్లబార్జీతో నిరసన వ్యక్తం చేశారు. వైష్ణవ్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. వెంటనే తప్పకుండా 20,000 పోస్టులు కావాలి. అలాగే చూసుకోవాలి.